బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సో ఇది స్కందని అడగలేను. ఈరోజు యాక్చువల్లీ హ్యాడ్ చంద్రిక బీన్ హియర్ విత్ అస్, ఎంత మురుసు ముక్కలైపోయారు. కరెక్ట్. ఐ నో హర్, నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను ఆ చనువుతో చొరవతో. అవును అవును. రాధిక చంద్రిక ఐ నో బోత్ ఆఫ్ దెమ్. చిన్నప్పటి నుంచి అక్క 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 అని వాళ్ళు వెంట వచ్చేవారు అనమాట. అండ్ అందరం కలిసి ఆల్మోస్ట్ చాలా విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. అండ్ ఇది కూడా ఐ థింక్ లేదు మనకి 11 years అయింది. 11 years అయింది. సో నేను ఐ కాంట్ ఈవెన్ ఆస్క్ యూ మీరు ఎలా కోప్ అవుతారు, కోప్ అయ్యే విషయం కానే కాదు అది. అంటే భగవంతుడు కొన్నిసార్లు కొన్ని మన జీవితంలో ప్రతి స్టేజ్లో మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. నేను ఎప్పుడు ఒకటే కోరుకునేదాన్ని, ఇప్పుడు చాలా సంతోషాన్ని ఇచ్చావు, నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా ఏదో ఉంటుంది, దాన్ని తట్టుకునే శక్తి. చిన్నప్పటి నుంచి ఎందుకు ఆ బెంట్ ఆఫ్ మైండ్ నాకు మొదటి నుంచి ఉంది. ఎప్పుడు ఏదైనా ఒక కెలామిటీ వచ్చిందో లేకపోతే చాలా ఇది వచ్చింది అంటే వెంటనే డీలబడిపోయి ఇప్పుడేలాగా అనేటువంటి నేచర్ నాది కాదు. దాంట్లో నుంచి మనం ఎలా బయటపడాలి, లేకపోతే దాని సిచ్యుయేషన్లో ఎవరికి ఏమి ఇంపార్టెంట్. అప్పుడు నేను వీడిని నా మనవడాన్ని కాదు నా కొడుకులాగే చూసుకున్నాను. చూసుకోవడం అంటే ఐ ఫెల్ట్ అంతే. వాడు ఒక్క మాటే అన్నాడు, మేము ఇంటికి వస్తున్నప్పుడు హాస్పిటల్ నుంచి అంబులెన్స్లో మామూలుగా పిల్లలు అనే మాటే అమ్మ అన్నాడు. వెంటనే అమ్మమ్మలో అమ్మ ఉంది కదా అన్నాడు. అదొక్క మాటతో నన్ను కట్టేశాడు. ఈ రోజుకి నన్ను కట్టేశాడు వాడు. సో ఆ మాట అసలు నేను ఆశ్చర్యపోయాను. అంటే అంబులెన్స్లో మేము ఇంటికి వస్తూ ఉన్నాం అది. అప్పుడు అంటే అంత వాడికి హీ వాజ్ జస్ట్ 4.5 years అప్పుడు. అంటే అంత మెచ్యూరిటీ చిన్నప్పటి నుంచి వాడికి భగవంతుడు ఇచ్చాడు. సో భయంకరమైనటువంటి టాలెంట్ ఇచ్చాడు. మేడం చెప్తూ ఉంటారు, ఒక 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలా పాడతావు నువ్వు అని చెప్తుంటారు ఆవిడ క్లాస్ జరుగుతున్నప్పుడు. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ అలా అంటున్నారు అంటే వాడిలో ప్రతిభ లేకపోతే అన్నారు కదా. ఈ రోజున ఆవిడ పొద్దున ఫోన్ చేసినప్పుడు ఒక లిస్ట్ పెట్టుకొని ఇంతమందికి నేను పిలిచాను ఫోన్లో అని చెప్తున్నారు. ఆవిడకి అవసరమా? కానీ తన మీద ఉండేటువంటి ఒక స్పెషల్ ఇది కాదు, తన టాలెంట్ మీద ఆవిడకు ఉన్నటువంటి ఇష్టం అంతే కదా. అక్కడ స్కంద ఎవరు అని కాదు అక్కడ ముఖ్యం, స్కంద ఏమిటి అనేది ముఖ్యం. సో నేను కూడా వాడిని చిన్నప్పటి నేను ఇప్పటికీ ఒక టీచర్ లాగే వాడితో బిహేవ్ చేస్తూ ఉంటా. నన్ను కూడా చాలాసార్లు టీచర్ లాగే చూసి నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అందరు అమ్మమ్మలకి మనవాళ్ళు చేసినట్టు ఇవన్నీ నేను అయ్యో చాలా జరుగుతుంది. ఉండి లేదనిపించటం, తలనొప్పి ఉందంటాం, ఇవన్నీ కామన్. ఇవన్నీ రకరకాలుగా. కాకపోతే వాడికి ఏంటంటే రకరకాల మోడ్స్ ప్రయత్నం జరిగేది రోజు టాస్క్ అనమాట. ఇవాళ వాడికి పాడించాలంటే ఏం చేయాలి, వైలిన్ వాయించాలంటే నేను అస్సలు వాయించను, నేను చేయను అని అస్సలు ఇవాళ వద్దు, ఏమొద్దు. కొంతసేపు అయినాక ఏదో తప్పు పాడడం, పోయి ఏమి ఇలా పాడుతున్నావు నువ్వు, అన్ని తప్పులు పాడుతున్నావు అని చెప్పి మొదలుపెట్టేవాడు. కొన్నాళ్ళు అయినాక హీ రియలైజ్డ్ కావాలని చేస్తున్నావు కదా నువ్వు అని రియలైజ్ అయ్యేవాడు. ఇలా రకరకాల టాస్క్స్. కాకపోతే ఒక్కటి, నేను ఇంత ఏజ్ వల్ల భగవంతుడు ఇచ్చినటువంటి కొంత ఎక్స్పీరియన్స్ వల్ల ప్రతి తల్లిదండ్రికి నేనేం చెప్తానంటే, పిల్లలకి వాళ్ళే చేసుకుంటారు అని మాత్రం అనుకోకూడదు. వాళ్ళలో ఏం ప్రతిభ, మీరు ఒక టాలెంట్ మీరు చూస్తారో దాని వెనకాల పడాలి అంతే. వాళ్ళ వెనకాల మనం పడి, ఒక తల్లో తండ్రో ఎవరో ఇంట్లో పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఒకరు వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని కాదు, వాళ్ళకి దాని గురించి తెలుపుడు. వాడికి ఇప్పుడు కొంచెం టేస్ట్ తెలిసింది, ఇంతకుముందు ఇప్పుడు తెలిసినా కూడా ఇప్పుడు పోయి కూర్చొని గంట పాడతాడా? పాడాడు వాడు, మనసులో పాడుకుంటాడు. అమ్మమ్మ మాట్లాడుతుంది కాబట్టి అది అమ్మమ్మ మాట్లాడుతున్న మాటలు వేరు, టీచర్ మాట్లాడుతున్న మాటలు వేరు, అమ్మమ్మలో అమ్మ మాట్లాడుతున్న మాటలు వేరు. కంపార్ట్మెంట్లెస్ చేశాను అంతే కదా. అంతే. అంటే ఒక స్టేజ్కి వచ్చినాక అంతర్సాధన ఉంటుంది. మ్యామ్ అదే చెప్పారు, నీవుగా చేసుకో. వాడికి అది జరుగుతుంది, తెలిసిపోతుంది మనకి, వాడు చేస్తున్నాడా లేదా, ఎంత బయటకు వస్తుందని తెలుస్తుంది కదా. ఆ స్టేజ్ వచ్చేవరకు ఏ పిల్లలకైనా కానీ, వాళ్ళు స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎనీ ఆర్ట్ ఫామ్ అవ్వచ్చు, దయచేసి మీరు పేషెన్స్. సంపాదించడం అనేది జీవితంలో ధ్యేయమే, కానీ సంపాదించడం అనేటువంటి రేసులో వెళ్ళిపోయి మనం ఆ రోజులు రేపు అనేది చాలా అయిపోతుంటుంది. ఈ రేపంలో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళు 9th 8th 10th వచ్చినాక ఏమీ చేయలేరు, ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీ.
ఇప్పుడు వీడికి ఇప్పుడు 10th అవుతున్నాడు అంటే చిన్నప్పటి నుంచి వాడిని అలా తీసుకొచ్చేసరికి ఏమైంది, వెన్ హీ వాజ్ వైలిన్ స్టార్ట్ చేసినప్పుడు 5 years వాడికి. ప్లస్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు అంతా ఇందాక నువ్వు అడిగిన దానికి ఒక పాట నేర్పితే ఇది మీనింగ్, ఇది ఇలా ఉచ్చారణ చెయ్యాలి. ఈవెన్ సినిమా పాటలకు కూడా మొన్న వాడు పాడిన క్లాసికల్ పాటలకు కూడా దీనికి ఇది అర్థం. ఇప్పుడు వాడికి అర్థం తెలియాలని లేదు కదా, కానీ అర్థం తెలిస్తే ఇంకొంచెం ఎలివేట్ చేయొచ్చు, మాటని ఎలివేట్ చేయొచ్చు. ఇప్పుడు తెలుగు భాష మీద తెలుగు మాట్లాడతాం, కానీ మాట్లాడినంత మాత్రాన భాషలో దాని పదాలు తెలియాలని కాదు కదా. అందుకని దాంట్లో ఏంటంటే అలాంటివన్నీ వాడికి తెలియకుండా చెప్పడం జరిగింది నాకు తెలిసినంతవరకు. అవును, మీరు డెఫినెట్గా ఐ థింక్ బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కోర్స్ యువర్ డాడ్ ఆల్సో హ్యాస్ బీన్ బాగా పాడతాడు, మా అల్లుడు బాగా పాడతాడు. వాళ్ళ ఇంట్లో సంగీతం ఉంది. సో 2 sides నుంచి ఉండడం వల్ల వాడికి బోనస్గా భగవంతుడు ఇచ్చాడు అంటే దాన్ని చాలా భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి. దాన్ని వాడు ఎంత మటుకి ఏ ఆర్ట్ ఫామ్లోనైనా కానీ పైకి తీసుకెళ్ళి ఒక నేను అనేది నిరూపించుకోవాలి. ఇప్పుడు అమ్మమ్మ నీకు ఇంట్లో చెప్పి నువ్వు ఎలాగో వినిపించుకోబట్టి ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి కాబట్టి నువ్వు వింటావు బట్టి చెప్పేసి నేను ఒకటే అంటాను, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరో వచ్చినప్పుడు మనం పోయి కాళ్ళకి దండం పెడతామా? పెట్టం కదరా. అదే ఒక మ్యూజిషియన్, ఒక పెద్ద ఆర్టిస్ట్, ఒక లెజెండ్ వచ్చినప్పుడు మనకు అన్నోయింగ్లీ వెళ్ళి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళలో ఉన్న విద్యకి మనం ఇచ్చే గౌరవం. సో స్కంద, అది నువ్వు నిలబడాలి అలాగా. ఇప్పుడు చంద్రిక మ్యూజిక్ అకాడమీ వేదికగా అమ్మ పేరిట పెట్టిన ఈ అకాడమీ వేదికగా నువ్వు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నావు. అవును, లాస్ట్ ఇయర్ వాడు వైలిన్ వాయించాడు. లాస్ట్ ఇయర్ పక్కవాద్యంగా వైలిన్ వాయించాడు పైగా. అంటే నీకు మంచి పట్టు వచ్చేసింది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ ఇవాళ మరి ఎలా అనిపిస్తుంది నీకు ఫస్ట్ టైం ఇలాగా అంటే ఇండియన్ ఐడల్లో నువ్వు గెలవడం? అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ నీతో ఉంటాయి. హౌ డు రిమెంబర్ మామ్ ఫాండ్గా మనసులో? ఐ మీన్ ఆబ్వియస్లీ మామ్ అని ఉంటుంది, బట్ పెద్దగా అంత గుర్తు లేదు. నువ్వు చాలా చిన్నపిల్ల. అవును, యా. బట్ ఏవైతే చిన్నగా గుర్తున్నాయో అవి బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉన్నాయి. మరి అమ్మ కోసం పాట పాడతావా రోజు స్పెషల్గా ఏం లేదు. పోనీ నీ చాయిస్ పాట ఏంటి చెప్పు, కీర్తన ఏంటి ఆ రోజు? మెయిన్ పీస్, సబ్ మెయిన్ పీస్ ఇవన్నీ టిపికల్గా క్లాసికల్ కచేరీలో చెప్తాం. నీకు ఇష్టమైన భజన ఏదైనా పాడుతున్నావా? భజన్ అనుకుంటున్నాను, బట్ ఇంకా సాయి భజన్ పాడు. అవును అనుకుంటున్నాము. ఉంది ఒకటి. అదా? ఏది పాడతావు? ఒకటి ఉంది, పాడు. నీకేది బాగా వచ్చితే అది పాడు. కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ కాళింగమర్తన శ్రీకృష్ణ. కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ కాళింగనర్తన శ్రీకృష్ణ. గోవర్ధన గిరిధారి మురారి గోపీ మన సంచారి. గోవర్ధన గిరిధారి మురారి గోపీ మన సంచారి. మురారి గోపీ మన సంచారి. बृंदावन के तुलसी माला. बृंदावन के तुलसी माला पीतांबरधारी मुरारी. पीतांबरधारी मुरारी. कल्याण कृष्ण कमनीय कृष्ण కాళింగనర్తన శ్రీకృష్ణ. బ్యూటిఫుల్, చాలా చాలా అద్భుతంగా ఉంది. భలే పలుకు, భలే ఫ్లో ఉంది నీ వాయిస్లో. ఇప్పుడు ఇదంతా ఫుల్గా వినాలంటే రవీంద్ర భారతికి రావచ్చు కదా అందరూ. డెఫినెట్లీ.